ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాద్లో జరగనున్న వేల గొంతుకలు లక్ష డప్పులు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలంగాణ ఉద్యమకారుడు దర్వు అంజన్న కోరారు. బుధవారం మంచిర్యాల వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ సారథ్యంలో నిర్విరామ పోరాటం జరిగిందని, కేంద్ర ప్రభుత్వం వేసిన కమిషన్లు, తాజాగా సుప్రీంకోర్టు సైతం వర్గీకరణకి సానుకూలంగా తీర్పు ఇచ్చినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వర్గీకరణ చేయడం లేదో తెలియడం లేదన్నారు. జై మిత్రులారా, వెలివాడల బతుకుల్లో వెలుగు నింపాలనే ప్రధాన ఉద్దేశంతో కొనసాగుతున్నటువంటి ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమం గత 30 సంవత్సరాలుగా నిరంతరంగా కొనసాగుతూ ఉన్నది. ఎక్కడ కూడా ఆగకుండా కొనసాగుతూ ఉన్నది. ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ అన్నింటి అడ్డంకులను కూడా తట్టుకొని 30 సంవత్సరాలుగా సుదీర్ఘమైనటువంటి ఉద్యమం నడిపిస్తున్నటువంటి మందకృష్ణ మాదిగన్న గారికి విప్లవాభివందనాలు తెలియజేస్తూ, సుప్రీంకోర్టు ఎన్ని కమిషన్లు వేసినా కానీ అన్ని కమిషన్లు కూడా వర్గీకరణ కావాలని ఇప్పటివరకు చెప్పడం జరిగింది. రామచంద్ర కమిషన్ కానీ ఏ కమిషన్ తీసుకోండి, సుప్రీంకోర్టు సైతం మొన్న ఆగస్టు 1వ తారీఖున వర్గీకరణ చేయాల్సిందే అని చెప్పి 7 మంది బెంచీలలో 6 మంది జడ్జీలు తీర్పించినాక కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇంకా తత్సారం చేస్తూ దాన్ని అధికారికంగా అమలు చేయట్లేదు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ అన్న గారు మేము ఎస్సీ వర్గీకరణకు మేము అమలు చేయ లోపల మేమే ముందుంటామని చెప్పి సభా సాక్షి కూడా చెప్పడం అనేది కూడా జరిగింది. కానీ ఇంకా అది లేట్ అవుతుంది, ఎందుకో తెలియని విషయం. అయితే ఎంఆర్పిఎస్ ఉద్యమానికి బీసీలకు సంబంధం ఏందనేది క్వశ్చన్ రావచ్చు. మందకృష్ణ మాదిగన్న ఒక మాదిగల గురించే కాకుండా ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మందకృష్ణ ఉన్నాడు, ఎక్కడ పోరాటాలు ఉంటే అక్కడ మందకృష్ణ ఉన్నాడు, ఎక్కడ ఉద్యమం జరిగితే ముందుండి నడిపించినటువంటి ఖ్యాతి మందకృష్ణకే ఉంటుంది. ఏ జాతి వెనకబడ్డా కానీ మాదిగోళ్ళైనా మాలోళ్ళైనా బీసీలైనా బ్రాహ్మణులైనా అందరికీ కూడా ఎవరికి కష్టం వచ్చినా మందకృష్ణ ఉన్నాడు. కాబట్టి మందకృష్ణ చేస్తున్నట్టు ఉద్యమానికి మరి బీసీలు ఎందుకు మేము సపోర్ట్ చేయొద్దని అనుకొని మేము 33 జిల్లాలుగా నేను బైరాగన్న వెంకటాచారన్న 33 జిల్లాలు తిరగాలని బీసీ కవి కళాకారులు మేధావుల సంఘీభావ యాత్ర పేరు మీద మేము 33 జిల్లాలు తిరుగుతూ ఈరోజు మంచిర్యాల జిల్లాకు రావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫిబ్రవరి 7వ తారీఖు నాడు మహానగరమైనటువంటి హైదరాబాద్లో చేపట్టినటువంటి లక్ష డప్పులు వేల గొంతుల మహా సాంస్కృతిక ప్రదర్శనను విజయవంతం చేయాలని ఈ జిల్లాలను తిరుగుతూ ఉన్నాం. కాబట్టి మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యువకులకు అందరికీ కూడా తెలియజేయడం ఏంటంటే ఫిబ్రవరి 7వ తారీఖున అందరూ హైదరాబాద్కు వచ్చి ఆ యొక్క మహా ప్రదర్శనను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. 30 ఏళ్ల సామాజిక ఉద్యమం విజయం అంచులు ముద్దాడుతున్న వేళ, కొంతమంది అడ్డుపడుతున్న వేళ ఒక సామాజిక బాధ్యతగా వర్గీకరణ మాదిగ ఉపకులాల వర్గీకరణను మేము సపోర్ట్ చేస్తూ ఈ 33 జిల్లాలు తిరిగే కార్యక్రమం చేపట్టినాం. తెలంగాణ ఉద్యమం ఎంత పవిత్రమైనదో ఎంత న్యాయమైనదో అనుకున్నప్పుడు వర్గీకరణ కూడా అంతే న్యాయమైనది, అంతే పవిత్రమైనది. ఈ ఉద్యమం ఎంఆర్పిఎస్ ఉద్యమం కానీ దానికంటే ముందు
టిఎన్ సదాలక్ష్మమ్మ పెట్టినటువంటి మాదిక సంఘం కానీ, మహబూబ్ నగర్ మహేంద్రనాథ్ కానీ, వీళ్ళందరూ మొదలుపెట్టినటువంటి ఉద్యమాన్ని ఇప్పుడు ఎంఆర్పిఎస్ నాయకత్వం ఒక తీరాన్ని చేరుతున్న వేళ ప్రతి ఒక్క సబ్బండ కులాల మేధావుల ఖచ్చితంగా మద్దతు ఉండాల్సిందే. అది ప్రజాస్వామిక హక్కు. వర్గీకరణ అనేది ప్రజాస్వామిక హక్కు. దాన్ని పంచుకున్నాక, మన వాటా మనం పంచుకున్నాక, ఎవరి వాటా వాళ్ళకు వచ్చిన తర్వాత అంబేద్కర్ చెప్పినటువంటి కుల నిర్మాణం గురించి మాట్లాడదాం.